తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అధిక లాభాలిచ్చే పంటలపై విస్తీర్ణ కార్యక్రమాలు చేపట్టాలని ఆచార్య ఎన్జీ రంగ ఎస్వి విశ్వవిద్యాలయం విస్తీర్ణ విభాగం సంచాలకుడు జి శివనారాయణ పిలుపునిచ్చారు. ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగిన శాస్త్రీయ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐసీఏఆర్ జోన్ 10 నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వచ్చే నిధులు కేవీకేకి అందిస్తామని తెలిపారు. నిధుల విడుదల, కార్యక్రమాల పరిశీలన, దత్తత గ్రామాల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాల మధ్యలో పర్యవేక్షణ జరుపుతామన్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. దిగుబడి పెంపుదల, నైపుణ్య శిక్షణ వంటి లాభాలు ఇచ్చే పంటల సాగుపై రైతులను చైతన్యపరచాలని సూచించారు. మార్టేరు ప్రాంతీయ వరి పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు టి శ్రీనివాస్, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త మల్లికార్జునరావు, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్ వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జావర్ హుస్సేన్, జిల్లా ఉద్యాన అధికారి దేవానంద్ కుమార్, మార్టేరు వరి పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ సిహెచ్ శ్రీనివాస్, శాస్త్రవేత్తలు ప్రసన్నలక్ష్మి, కేవీకే శాస్త్రవేత్తలు డెబోరా, మెస్సియానా, ఎ శ్రీనివాసరావు, వినయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పలు పంటల సాగుపై చేపట్టిన అంశాలపై చర్చించారు. రాబోయే సీజన్లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రీయ సలహా సంఘ సమావేశం అనేది ఏర్పాటు చేయబడింది. దీంట్లో ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్స్లు పాల్గొని, అంటే గత సంవత్సరం కృషి విజ్ఞాన కేంద్రం చేపట్టిన కార్యక్రమాలని విశదీకరిస్తారు. అలాగే వచ్చే సంవత్సరం కార్యాచరణ ప్రణాళికను కూడా తెలియజేస్తారు. దీన్ని ఏంటంటే ఈ సభ్యులందరూ కూడా ఆమోదించి కృషి విజ్ఞానం అభివృద్ధికి ఎలాంటి ఇచ్చిన సలహాలను పాటిస్తూ వచ్చే సంవత్సరం కార్యాచరణ అనేది ప్రణాళిక అనేది సిద్ధం చేసి ఈ సభ్యులందరూ కూడా దాన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుందండి. ముఖ్యంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏంటంటే మనకి జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలని దత్తతగా తీసుకొని ఆ గ్రామాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించడం కానీ, అలాగే ప్రథమ శ్రేణి ప్రదర్శనా క్షేత్రాలు కానీ, రైతాంగానికి అంటే పేదల్లో అతి పేదలకి ఈ మనకి ఉన్న శాస్త్రీయ సలహాలను కానీ, వాటి పరిజ్ఞానాన్ని కానీ, వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలు ఇవ్వటం, వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి కానీ, అలాగే వివిధ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేస్తున్నారు, ఆ పంటల్లో ఏ సమస్యలు వస్తుంటాయి, ఆ సమస్యలకు అనుగుణంగా వాళ్ళకి శిక్షణా కార్యక్రమాలను ఇవ్వటం, అట్లానే వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి కానీ, వాళ్ళ పరిజ్ఞానాన్ని పెంచడానికి కానీ, వాళ్ళ నైపుణ్యతను పెంచడము, అట్లానే వ్యవసాయంలో కానీ అనుబంధ శాఖలైన పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకము, గొర్రెలు పెంపకము, అట్లానే వెర్మి కంపోస్టు, మష్రూమ్స్, లేదంటే ఈ ఏవైతే మొక్కలు ఉన్నాయో డిమాండ్ మనకు కోకోనట్ సీడ్లింగ్ కానీ, టమాటా కానీ, మిరప కానీ, ఏదైనా నర్సరీ ప్లాంట్స్ వాటిని కూడా అభివృద్ధి చేసి, అట్లాగే ఫాడర్ స్లిప్స్ కానీ, ఫాడర్ క్రాప్స్ అంటే పశువులకి దాణా కింద పెంచే మొక్కలు, వీటన్నిటిని కూడా మనకి దత్తత గ్రామాల్లో వాటికి అనుగుణంగా రైతులకి శిక్షణ ఇవ్వటము, అట్లానే యువతకి, అట్లానే రైతు మహిళలకి అందరినీ కూడా వాళ్ళ ఆదాయం పెంచడానికి, ముఖ్యంగా వాళ్ళల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అలాగే ఆదాయాన్ని పెంచడానికి ఈ శిక్షణా కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని డెవలప్ చేయడానికి ఈ దత్తత గ్రామాలు అనేది అనేక రకాల కార్యక్రమాలు చేపడతాయండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం దాల్వా సీజన్ అంతా కూడా చాలా ముమ్మరంగా ఉంది. పంటలు అంటే 2,21,000 ఎకరాల్లో వరి సాగు చేయడం జరిగింది. అయితే ఎక్కడ చూసినా కానీ పంటలు అయితే మాత్రం ఈ సీజన్లో ఈ దాల్వాలో చక్కగా జరుగుతూ ఉన్నది. వీళ్ళంతవరకు ఏ విధమైనటువంటి పురుగులు కానీ తెగుళ్ళు కానీ చాలా తక్కువగా గమనించడం జరిగింది. అయితే రైతు సోదరులు ఏంటంటే ఇక్కడ ఒకటి గమనించాలి, ఏ పురుగు లేకపోయినా కానీ, ఏ తెగులు అంత నష్టపరిమితిని కలిగించే స్థాయి లేనప్పటికీ కూడా అలవాటు ప్రకారంగా, ఒక ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు విపరీతంగా పురుగు మందులు వాడుతూ ఉన్నారు. దాన్ని తగ్గించుకోవాలనేది సూచన. ఎక్కువ మోతాదులో ఎరువులు వాడేటువంటి జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా కూడా ఒకటి ఉన్నది. సో ఈ విధంగా మోతాదుకు మించి ఎక్కువ ఎరువులు వాడకాన్ని తగ్గించడానికి ఈ సంవత్సరం అంటే ఈ దాల్వా సీజను ఇంకా కోతలు ఒక వారం రోజులలో కోస్తారనగా వాళ్ళకి నవధాన్యాల కిట్టు ఇవ్వటం జరుగుతుంది. కాలువల్లో కానివ్వండి, డ్రైనేజీలో కానివ్వండి, ఈ గుర్రపు డెక్క ఆకు ఎక్కడ పడినా ఎక్కువగా కనపడుతుంది. సో ఈ గుర్రపు డెక్క ఆకుని కలెక్ట్ చేసి ఈ మహిళలకి కనుక ట్రైనింగ్ ఇచ్చి దాన్ని కంపోస్టింగ్ తయారు చేయాలనే ఉద్దేశం ఒకటి. అది హై న్యూట్రిటివ్ వాల్యూ ఉన్నటువంటి కంపోస్ట్ తయారవుతుంది. అది ఫ్రీగా దొరుకుతుంది.
ఇప్పుడుగా దొరుకుతుంది. అలా కాకుండా ఇంకొకటి కూడా దీంట్లో నుంచి కూడా ఉన్నది, ఈ వాటర్ హైసింత్ అంటే మన గుర్రపు డెక్కల ఆకు నుంచి తర్వాత కాండం నుంచి ఒక విధమైన నార వస్తుంది. నార వచ్చినప్పుడు దాన్ని ఒక అందమైనటువంటి మ్యాట్స్ కింద తర్వాత అప్పుడు అక్కడ మీకు కనపడుతుంది తగిలించి ఉన్నది, అది గుర్రపు డెక్క ఆకుతో తయారు చేసినటువంటి టోపీలు. ఇట్లా మహిళలకు కనుక లోకల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఈ మనకి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని ఎంటర్ప్రినర్గా తీసుకురావాలి. ఈ మెటీరియల్ అనేది ఇక్కడ మనకి లభ్యమవుతుందనే ఉద్దేశంతో అది కూడా ఒక మంచి ప్లాన్ చేస్తున్నాం. మేధస్సు పెంచే శిక్షణ తరగతులను విద్యార్థులు ఉపయోగించుకుని ఉన్నతమైన ఉద్యోగాలను సాధించాలని మోటివేషనల్ స్పీకర్ జయసింహ అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు ఆదిత్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు విద్యార్థులకు విద్య పట్ల అవగాహన కల్పించేందుకు మోటివేషనల్ స్పీకర్ జయసింహచే శిక్షణ తరగతులు నిర్వహించారు. అనంతరం జయసింహ చేతుల మీదుగా జీవన్ జ్యోతి అవార్డును యోగా ధ్యానరత్న సాంబశివరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆకివీడ్లో ఆదర్శ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి రావడం జరిగింది. 10th క్లాసు, 9th క్లాసు, 8th క్లాసు, 7th, 6th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్స్ ఎలా అప్రోచ్ అవ్వాలా, ఎందుకంటే ఒక వారంలో 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఈ ఎగ్జామ్స్ టెన్షన్ లేకుండా భయపడకుండా ఎలా ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా రాయొచ్చు అనే దానిపైన ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మెమరీ ఎలా పెంచుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలి దానిపైన వీ హావ్ డన్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. నార్మల్గా ఇటువంటి శిక్షణ హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో, కోల్కతాలో అవుతుంది. కానీ మన చైర్మన్ గారు ఆదర్శ స్కూల్కి సాంబశివరావు గారు హీ ఇన్వైటెడ్ మీ టు ది స్కూల్ అండ్ ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ది చిల్డ్రన్ అండ్ ఐఎమ్ షూర్ ఈ పిల్లలు చాలా బాగా చదువుకొని ఎగ్జామ్లో మంచిగా ప్రిపేర్ అయిపోయి మంచి మార్క్స్ సాధిస్తారని కోరుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే పిల్లలు ఒత్తిడి లేకుండా చదువుకోవడం, ఎలాగ స్మార్ట్గా గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ నేర్చుకుంటే దే ఆర్ గోయింగ్ టు బికమ్ నెంబర్ 1 ఇన్ లైఫ్. ఇలాగ నేను 30 దేశాలు ఇప్పుడు ట్రైనింగ్ చేశాను. ఈరోజు ఆకివీడ్కి వచ్చి ఆదర్శ స్కూల్ చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ ద పేరెంట్స్ అండ్ వండర్ఫుల్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ద టీచర్స్. ఐ విష్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్. సీ యూ అగైన్ సూన్. ప్రపంచ వ్యాప్తంగా అనేక మోటివేషన్ క్లాసులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, మెమరీ ట్రైనింగ్ చెబుతూ ఎన్నో వరల్డ్ రికార్డ్ సృష్టించిన మరి జయసింహ గారి ద్వారా మరి నేను జీవన్ జ్యోతి నేషనల్ అవార్డ్ తీసుకోవడం జరిగింది. నేను కూడా దాదాపు 1000 స్కూల్స్ పైనే స్టూడెంట్స్కి మోటివేషన్ క్లాసులు, అలాగే 1 డే వర్క్షాప్స్ 2000 పైనే చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ గుర్తించి మరి లాస్ట్ ఇయర్ అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్ ఇవ్వటం, తర్వాత ఇంటర్నేషనల్ ఫైర్ అవార్డు ఒకటి తీసుకోవడం జరిగింది. మరి మొన్న జీవన్ జ్యోతి అవార్డు తీసుకోవటం, మరి అది ఈరోజు మరి టీచర్స్ అందరూ మరి జయసింహ సార్ మరి సమక్షంలో ఈ సన్మానం చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇటీవల ఆకివీడ్లో నిర్వహించిన లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316 జీఆర్సీ మీట్ కార్యక్రమంలో 55 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భీమవరం లయన్స్ క్లబ్ వారు చేసిన సేవా కార్యక్రమాలకు 2024-25 సంవత్సరానికి గాను పలు అవార్డులు లభించాయి. బెస్ట్ ప్రెసిడెంట్, బెస్ట్ సెక్రటరీ, బెస్ట్ ట్రెజరర్, బెస్ట్ రిలీఫ్, బెస్ట్ యాక్టివిటీస్ అవార్డులు రావడం చాలా సంతోషకరమని క్లబ్ ఎల్సీఐఎఫ్ కోఆర్డినేటర్ నడింపల్లి మహేష్ కుమార్ అన్నారు. క్లబ్ ప్రెసిడెంట్ పి మూతిరాజు మాట్లాడుతూ ఈ అవార్డులు తెచ్చుకోవడంలో తమకు సహకరించిన సభ్యులకు లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సిహెచ్ కృష్ణంరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గోపిశెట్టి మురళీ కృష్ణారావు, ట్రెజరర్ బొండాడ కుమార వెంకటరత్నం పాల్గొన్నారు. ఆకివీడు పట్టణంలో రీజనల్ మీట్ వందే ముకుంద అనే థీమ్తో మా ఆర్సీ ఒంట్ల కృష్ణమూర్తి గారు ఏర్పాటు చేసిన మీట్లో భీమవరం లయన్స్ క్లబ్కు వివిధ అవార్డులు రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా భీమవరం క్లబ్కి బెస్ట్ క్లబ్ అవార్డు, అలాగే బెస్ట్ సెక్రటరీ, బెస్ట్ ప్రెసిడెంట్, ట్రెజరర్ అవార్డులు ఇవన్నీ కూడా రావడం జరిగింది. అలాగే చేసిన వివిధ సర్వీసులను కూడా గుర్తించి అవార్డులు ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి అవార్డుల్ని
భీమవరం లయన్స్ క్లబ్ సాధించడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ముఖ్యంగా చేసిన కార్యక్రమాలకి సభ్యులందరూ సహకరించి ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం వల్ల ఈ టీం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు అలాగే కృష్ణరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ భీమవరం ఆయన యొక్క సూచనల మేరకు చేసిన వివిధ కార్యక్రమాలు ఇటువంటి అవార్డులను తీసుకురావడానికి కారకమైంది. ముఖ్యంగా మన 8వ తారీఖు మార్చి 8వ తారీఖున జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు, అలాగే ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొని మరి ఒక 1000 మంది ప్రభుత్వ మరియు ప్రముఖులు మహిళలతో, ప్రత్యేకంగా ఒక 1000 మంది మహిళలతో మరి ర్యాలీ చేయటం భీమవరంలో మొట్టమొదటిసారి మరి లయన్స్ క్లబ్ యొక్క అనుబంధంతో ప్రభుత్వం వారితో కలిసి చేయడం జరిగింది. మరి అటువంటి కార్యక్రమం లయన్స్ క్లబ్ ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఏ క్లబ్లో కూడా అంతటి పెద్ద కార్యక్రమం చేయలేదు. అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే గతంలో ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ భీమవరం ఒక మెగా ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్, అంటే బేసిక్గా ముఖ్యంగా కళ్ళ దానం అనే ఒక థీమ్తో మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద అవగాహన సదస్సు చేయడం జరిగింది. దాన్ని కూడా మరి చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా సభ్యులు దాన్ని సహకరించడం జరిగింది. అలాగే ఒక వికలాంగులకి మరి లయన్స్ క్లబ్ సభ్యులందరి సహకారంతో ఒక స్కూటర్, 3-వీలర్ స్కూటర్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఇటువంటి ఎన్నో వినూతమైన కార్యక్రమాలు, అలాగే సర్జరీలు, ఒక 75 మంది కంటి ఆపరేషన్లు ఉచితంగా క్లబ్ మరి చేయించడం జరిగింది. ఇవన్నీ చూసి మరి రీజన్ మీట్లో ఇటువంటి అవార్డులు ఇవ్వటం భీమవరం క్లబ్కి చాలా ఆనందదాయకమైన విషయం. సో దీనికి సహకరించిన అందరికీ కూడా క్లబ్కి మరొకసారి మరి మా తరఫున, కృష్ణరాజు గారు అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గర్వంగా చెప్పుకోవడానికి భీమవరం క్లబ్కి అవార్డులు రావడానికి కారకులైన పీడీజీ గారైన డిహెచ్ కృష్ణరాజు గారి వారి సూచనల మేరకు మేము ఈ కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మాకు వెనకాల ఆర్థికంగా సహకారం చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో ముందు చేస్తామని నిన్న జరిగిన ఆర్సీ మీట్లో మాకు చేసిన ఈ కష్టానికి ఫలితంగా ఈ అవార్డులన్నీ రావడం జరిగిందండి. దీనికి కారకులుగా మాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి ఆర్సీ మీట్లో మన భీమవరం క్లబ్కి 55 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల మన భీమవరం క్లబ్కి అవార్డులు రావడం మా అందరికీ చాలా ఆనందదాయకం. అది క్లబ్ గవర్నర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, సిహెచ్ కృష్ణరాజు గారి సమక్షంలో మాకు ఈ అవార్డులు రావడం చాలా ఆనందంగా ఉందండి. భీమవరం శ్రీ కాకతీయ మెరిట్ స్కూల్లో మిత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎల్కేసీ నుండి 5వ తరగతి వరకు విద్యార్థుల కోసం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు స్కూల్ కరెస్పాండెంట్ అక్కినేని కృష్ణకిషోర్ తెలిపారు. చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ మురళి ఆరెడ్డి విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ ఎల్లా జువేదా, సాయిరామ్ చుండూరి, పీఆర్ఓ బి శ్రీనివాసరావు, దివ్య, లీలా, కరుణ, మోజెస్, ప్రసన్న వంటి వైద్య నిపుణుల బృందం వివిధ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. తన మొదటి వైద్య శిబిరానికి వేదికగా శ్రీ కాకతీయ మెరిట్ స్కూల్ను ఎంచుకున్నందుకు తమ స్కూల్ పూర్వ విద్యార్థి డాక్టర్ మురళికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తాను చదువుకున్న పాఠశాలలో ఒక వైద్యునిగా విద్యార్థులకు వైద్య సేవలు అందించడానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు డాక్టర్ మురళి పేర్కొన్నారు. ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ ఎల్కేజీ నుంచి 5th క్లాస్ విద్యార్థులకి మిత్ర మెడికేర్ వారు సౌజన్యంతో ఇక్కడ జనరల్ చెకప్ చేస్తున్నారు. అన్నిట్లోనూ ఇక్కడ ముఖ్యంగా వాళ్ళకి ఐ టెస్ట్ అండ్ బ్లడ్ గ్రూప్ టెస్ట్. సో విద్యార్థులకి నార్మల్గా చిల్డ్రన్ గ్రోయింగ్ ఏజ్లో వాళ్ళకి బ్లడ్ గ్రూప్ ఏంటనేది తెలియదు. ఇక్కడ స్పెషల్గా వాళ్ళు టైం కేటాయించి బ్లడ్ గ్రూపు తెలియపరుస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషం. అలాగే రేర్ బ్లడ్ గ్రూపు బి నెగటివ్ ఒకటి స్టూడెంట్ కనపడింది ఇక్కడ. నిజంగా జనరల్గా అయితే మనం బ్లడ్ గ్రూపు తెలిసి అశ్రద్ధ చేయము. అయితే రేర్ బ్లడ్ గ్రూపు బి నెగటివ్ అనేది చాలా అరుదైంది.
వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా అదే గ్రూప్ వాళ్ళే ఉండాలి. తక్కువగా దొరుకుతుంది బ్లడ్ గ్రూపు. అలాంటి ముందే తెలిస్తే వాళ్ళ గ్రోయింగ్లో పేరెంట్స్ కానీ చిల్డ్రన్ కానీ కేర్ తీసుకోవడం జరుగుతుంది. అది ఇక్కడ గమనించాను. అలాగే ఈ క్యాంప్ని ప్రత్యేకంగా మరి డాక్టర్ ఆర్ఏటి మురళి అనేను గబుక్కుని, ఎందుకంటే నా స్టూడెంట్ కాబట్టి ఇదే కాకతీయ ప్రాంగణంలో చదివి మరి డాక్టర్ అయ్యి మరి అదేవిధంగా ఇక్కడ మన భీమవరం పట్టణంలోకి వచ్చి చిల్డ్రన్ స్పెషలిస్ట్గా మరి ప్రత్యేకమైనటువంటి కేర్, మంచి పేరు ఉంది. మిత్రాలో వీటిను సర్వీస్ చేస్తూ మొట్టమొదటిగా తన స్కూల్ విద్యార్థులందరినీ కూడా కలిసి చాలా ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాను వర్క్స్, డిఫరెంట్ టేబుల్స్ అన్నీ అరేంజ్ చేశారు. ఒక స్కూల్లో ఒక హాస్పిటల్ వాతావరణాన్ని తీసుకొచ్చారు. దీనిలో ప్రతిదీ వీళ్ళు కార్డు చక్కగా డీటెయిల్డ్ కార్డు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ చక్కగా రాసి ఈ కార్డుని వాళ్ళకి అందిస్తున్నారు. సో పేరెంట్స్ దీన్ని బాగా ఉపయోగించుకుని దీనిలో ఎటువంటి డిఫెక్ట్స్ ఉన్నా మీరు మిత్ర హాస్పిటల్స్కి మనం ఆల్రెడీ బ్రోచర్ కూడా ఇచ్చారు. ఇందులో సర్వీసు బాగుంది. మన భీమవరం పట్టణానికే తలమానికంగా మరి చుండూరి సాయిబాబు గారి ఫ్యామిలీ వాళ్ళు ఏర్పాటు చేసిన హాస్పిటల్, వారికి కూడా అభినందనలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్ర గ్రూప్ మరియు వాళ్ళ టీం మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున అభినందనలు. ముఖ్యంగా నా స్టూడెంట్ మురళికి ప్రత్యేకమైన అభినందనలు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మురళి ఆర్ఐటి. నేను చిన్నపిల్లల డాక్టర్ని, పీడియాట్రిషియన్ అండి. ఈరోజు శ్రీ కాకతీయ మెరిట్ స్కూల్లో హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే, మనం ఒక స్క్రీనింగ్ లాగా ఒక చిన్నపిల్లల్లో ఉండే నార్మల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, డెవలప్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంది, మానసికంగా ఎలా ఉన్నారు, ఇప్పుడు పరీక్షా కాలంలో వాళ్ళు ఇంకా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒత్తిడికి ఎవరైనా లోన్ అవుతున్నారా, లేదంటే విజన్, మనం ఎర్లీగా కూడా ఈ విజన్ స్క్రీనింగ్ అనేది చేయడం వల్ల ఎవరికైనా విజన్ ప్రాబ్లం ఉంటే అది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో వాళ్ళకి ఎర్లీగా మనం కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటే వాళ్ళు ఎడ్యుకేషన్లో కూడా చాలా ముందుకు వెళ్తారు. అలాగే హీరింగ్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నామండి. హీరింగ్ స్క్రీనింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా వినికిడి లోపాలు ఉన్నా, లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా ఎర్లీగా ఐడెంటిఫై చేసి మనం వాటిని కనుక క్లియర్ చేయగలిగితే వాళ్ళ స్టడీస్లో కూడా ఎక్సెల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్, అలాగే ఎవరైనా డెవలప్మెంట్ డిలే ఉన్నా ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అలాగే డెంటల్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం. ఏ డెంటల్ కేరియర్స్ ఉన్నా మనం రూల్ అవుట్ చేసుకుని వాళ్ళకి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ చేయడం వల్ల పేరెంట్స్ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేసి మనం రాయడం అనేది జరుగుతుంది. ఈ కార్డ్ అనేది పేరెంట్స్కి రీచ్ అవుతుంది. వాళ్ళు ఆ కార్డ్ చూసుకుని దాంట్లో మేము హెల్త్ టిప్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆ హెల్త్ టిప్స్ అనేవి కూడా పేరెంట్స్ కూడా చదువుకుని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏమన్నా అవసరం అయితే కూడా ఫ్రీ కన్సల్టేషన్స్ మన మిత్ర హాస్పిటల్లో కన్సల్టేషన్స్ అనేవన్నీ కూడా ఫ్రీగా చేస్తాం. ఈ కార్డు వచ్చిన వాళ్ళు కూడా ఫ్రీ కన్సల్టేషన్స్ చేస్తాం. సమాజంలో చేతి వృత్తులతో జీవనోపాధి పొందుతున్న వారిని ఆదుకోవడానికి చిరు ప్రయత్నం ఉండి లయన్స్ క్లబ్ చేసినట్టు క్లబ్ ఉపాధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, ముదునూరి శివరామరాజు అన్నారు. ఉండిలో మంగళవారం శివరామరాజు స్వగృహంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లబ్ రీజియన్ చైర్మన్ గొంట్ల కృష్ణమూర్తి 50% ఖర్చు భరించి ఇచ్చిన గ్రైండర్, గొడుగులు, వీల్ చైర్, ట్రైసైకిల్ లబ్దిదారులకు అందజేస్తున్నట్టు తెలిపారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నర్సరాజు, డీసీ కన్నగంటి రూత్ కల మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలతీర్థపు నరసింగరావు, కాగిత మహంకాళి, గొట్టుముక్కల రాము, బొండాడ కేశవరావు, భూపతిరాజు, హర్నాథరాజు లబ్దిదారులు పాల్గొన్నారు. ఉండి లయన్స్ క్లబ్ కు రీజియన్ స్థాయిలో అవార్డులు దక్కాయి. అవార్డు గ్రహీతలను సమావేశంలో అభినందించారు. ఫస్ట్ బెస్ట్ ట్రెజరర్ గా పాలతీర్థపు నరసింగరావు, బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి, అప్రిసియేషన్ అవార్డు క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నర్సరాజు, సెకండ్ బెస్ట్ బ్యానర్ ప్రజెంటేషన్ అవార్డు క్లబ్కు వచ్చాయి. ఆదివారం జరిగిన ఆర్సీ మీట్లో రీజనల్ చైర్మన్ గొంట్ల కృష్ణమూర్తి గారి ఆర్థిక సౌజన్యం 50% ఈ లబ్ధిదారులకి ఈ పరికరాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఈ పరికరాలు ఇస్తున్నాము. మరి ఇలాగా సహాయం చేసినందుకు ముందుగా ఆర్సీ గొంట్ల కృష్ణమూర్తి గారికి, అలాగే ఇక్కడ సహకరించిన లబ్ధిదారులకు, దాతలకు కూడా ఉండి లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సేవా మహోత్సవంలో భాగంగా ఇచ్చిన వస్తువుల్ని ఈరోజు 50% మన లయన్స్ క్లబ్
సభ్యులు కట్టుకోవడంతో వాటిని ఇవ్వడం జరుగుతుంది. గొడుగుల్ని కేశవరావు గారు 2 గొడుగులు స్పాన్సర్ చేశారు. అట్లాగే సత్తి బ్రహ్మారెడ్డి గారు ఒక గొడుగుని స్పాన్సర్ చేశారు. అట్లాగే గొట్టుముక్కల రాము గారు ఒక గొడుగుని స్పాన్సర్ చేశారు. మిగతా 4 గొడుగులు నేను స్పాన్సర్ చేయడం జరిగింది. ఆ విధంగా స్పాన్సర్ చేసిన అలాగే ఈ గ్రైండర్ని భూపతిరాజు హరినాథరాజు గారు వారు స్పాన్సర్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే వీల్ చైర్ని డాక్టర్ రూత్గల్ గారు సౌజన్యంతో, బీవీఆర్కే సుబ్బరాజు గారు వారి ఆర్థిక సౌజన్యంతో ఒక లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సత్తి బ్రహ్మారెడ్డి గారు సౌజన్యంతో అంగర్ బాలాజీకి ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మా ఉండి లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇంకా ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి ఉండి లయన్స్ క్లబ్కి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. క్లబ్కి నిన్న రీజియన్ మీట్లో 4 అవార్డులు ఇవ్వడం జరిగింది. బెస్ట్ సర్వీసెస్ తరఫున ఉండి లయన్స్ క్లబ్ తరఫున బెస్ట్ ప్రెసిడెంట్గా సత్తి బ్రహ్మారెడ్డి గారికి, అట్లాగే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ మన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు గారికి ఆ అవార్డు వచ్చిందండి. అలాగే ఫస్ట్ బెస్ట్ ట్రెజరర్గా మరి పాలతీర్థపు నరసింహరావు మా ట్రెజరర్ గారికి అవార్డు రావడం జరిగింది. అట్లాగే సెకండ్ బెస్ట్ అవార్డులు మన లయన్స్ క్లబ్కి వచ్చాయండి. వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వేరే క్లబ్బులకి ఆర్సీ గారు వారు 50% కంట్రిబ్యూషన్ తోటి అందజేశారు. ఈ యొక్క పరికరాలని ఆయా క్లబ్బులోకి చేరి వారి పరిధిలో ఉన్నటువంటి బెనిఫిషియర్స్కి నిన్న ఈరోజు కూడా మన భీమవరం సరౌండింగ్స్లోని అందజేయడం జరుగుతున్నది. మన ఆదివారం ఆకివీడులో జరిగిన రీజనల్ మీట్లో గొంట్ల గణపతి గారి ఆర్థిక సహకారంతో ఆయన ఆదరణతో మా క్లబ్కి ఇచ్చిన అటువంటి ఈ వస్తువులన్నిటి గురించి మా క్లబ్ తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వారు 50% చెప్పిన మాకు ఈ వస్తువులు ఇచ్చినా కూడా ఇక్కడ మా క్లబ్లో ఉన్న క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి దాతృత్వంతో బెనిఫిషియర్కి కష్టం 100% మేమే ఇచ్చే విధంగా వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ వీల్ చైర్ గురించి ఎప్పటి నుంచో మా క్లబ్ సభ్యులు ఇక్కడ ఉన్న అమ్మాయికి ఇవ్వాలని అనుకుంటున్నాము. ఆ సందర్భంలో సుబ్బరాజు గారికి చెప్పడంతో ఆయన మంచి హృదయంతో దాతృత్వంతో వద్దండి ఆ 50% కూడా మనమే ఇద్దాం అని చెప్పి వెంటనే మమ్మల్ని ప్రోత్సహించి వాళ్ళకి ఇస్తున్నందుకు ఆయన క్లబ్ తరపుని మా తరపుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే మరింతమంది సేవా కార్యక్రమాలు మా క్లబ్ నుంచి మాకు తగిన విధంగా ఉపయోగించుకోవాలని, అలాగే మమ్మల్ని స్ఫూర్తిగా కాదు మా క్లబ్ను స్ఫూర్తిగా తీసుకొని మిగతా ప్రజలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి కళారంగానికి తీరని లోటని భీమవరం ఆర్కెస్ట్రా కళాకారుల సంఘం నాయకులు అన్నారు. భీమవరం మెంటేవారి తోటలోని సిపిఎం కార్యాలయంలో బాలకృష్ణ ప్రసాద్ సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుమారు 700 సంకీర్తనలు స్వరపరిచిన అపర అన్నమయ్యగా పేరుగాంచిన బాలకృష్ణ ప్రసాద్ సేవలు చిరస్మరణీయమన్నారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మోహన్, అధ్యక్షులు చక్రవర్తి, సెక్రటరీ ఆనంద్, టి నరేష్, బోసు, పిప్పళ్ల ప్రసాద్ తో పాటు పలువురు సభ్యులు పాల్గొని నివాళులర్పించారు. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే అందజవాహుని కొనియాడరే కొండల రాయుని నీ కోరరే దండిత మాధవుని తలచురో జనులు కొండల రాయుని నీ కోరరే దండిత మాధవుని తలచురో జనులు. 32,000 కీర్తనలు రచించినటువంటి వాగ్గేయకారుడు శ్రీ తాళపాక అన్నమాచార్యులు గారు. అటువంటి మహానుభావుని యొక్క 1000 కీర్తనలు సుమారుగా స్వరపరిచినటువంటి అపర బ్రహ్మ శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. మరి నిన్నటి రోజున వారు శరీరం విడిచిపెట్టడం ఆధ్యాత్మిక ప్రపంచానికి, సంగీత ప్రపంచానికి తీరని లోటు. మరి ఈరోజు భీమవరం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ తరపున వారికి నివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మ ఉన్నత లోకాలకి అంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి పాదపద్మాల దగ్గరికి చేరాలని కోరుకుంటూ భీమవరం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ తరఫున వారికి నివాళులు అర్పించడం జరుగుతోంది.
ఉగాది వేడుకల్లో భాగంగా జిల్లా స్థాయిలో కవితలు, కథానికలు, సామెతల పోటీలను నిర్వహిస్తున్నామని ఆసక్తి కలవారు పోస్టర్లో గానీ వాట్సాప్ ద్వారా గానీ పంపించవచ్చునని నిర్వాహకులు చెరుకోడ రంగసాయి తెలిపారు. ఉగాది భారతీయ సంస్కృతికి సంబంధించి 15 సూక్తులతో కవితలు పంపించవచ్చునని 9640087779 నెంబర్కు గానీ సర్ సివి రామన్ స్కూల్లో గానీ ఈ నెల 20వ తేదీలోపు అందించాలని అన్నారు. ఈ నెల 30న భీమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో జరిగే ఉగాది వేడుకల్లో బహుమతులు అందజేస్తామని తెలిపారు. అందరికీ విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ఉగాది సందర్భంగా కవితలు, కథానికలు పోటీలు కూడా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేశాం. ఉగాది పైన వచ్చే విధంగా మరి చక్కని కవితలు రాసి మార్చి 20వ తారీఖు లోపుగా ఇక్కడ మాకు అందజేయాలని కోరుతున్నాం. ఈ కవితలు ఉగాది మీద ఉండాలని, పండుగల ప్రాశస్త్యం ఉండాలని, విశ్వావసనామ సంవత్సరంలో ఎలా ఉంటుందో కూడా తెలియచ్చు. ఒక పేజీన్నర లోపుగా చేయాలి. ఇదందరూ కూడా గమనించాలి. ఈ మార్చి 20లోగా మీరు ఇస్తే మేము 30వ తారీఖు ఉగాది నాడు శ్రీ భీమేశ్వర గుడిలో జరిగే ఈ ఉగాది వేడుకల్లో మీకు అందజేస్తాము, ప్రజలు అందజేస్తాం. ఉత్సాహకులంతా కూడా చేసి ఈ పోటీల్లో పాల్గొమని కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈరోజు మా సివి రామన్ స్కూల్లో రంగసాయి గారి ఆధ్వర్యంలో కవితల పోటీ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కవితలు ఇది అందరికీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పి ఈ కవితా కార్యక్రమం అనేది మార్చి 20 లోపు అందరూ కూడా సర్ సివి రామన్ స్కూల్లో వచ్చి కవితలు అందజేయవచ్చు. ఇది రంగసాయి గారు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందండి. అయితే ఇది ఎవరైతే ఈ కవితలు రాస్తారో వాళ్ళందరూ కూడా 20వ తారీఖు లోపు అందజేసినట్లయితే సివి రామన్ స్కూల్ అందజేసినట్లయితే అది ఉగాది రోజున శ్రీ భీమేశ్వర స్వామి గుడిలో దీనికి బహుమతులు ఇవ్వటం కూడా జరుగుతుంది. అయితే ఈ కవిత అంతా కూడా ఉగాదికి సంబంధించిన కవిత అయి ఉండాలి. అయితే ఈ రంగసాయి గారు గత 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్ని చైతన్యం చేయడం కోసం, పండుగల యొక్క ముఖ్య విషయం తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. దీనికి అందరూ ఆహ్వానితులే. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాపు వనిత క్లబ్ ఇంటర్నేషనల్ భీమవరం శాఖ సౌజన్యంతో స్థానిక పిఎస్ఎం గర్ల్స్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న సందర్భంగా వారికి వండర్ కిడ్స్ స్కూల్ అల్లు వనజాక్షి, కాపు వనిత క్లబ్ ట్రెజరర్ రావూరి రజని, క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి సౌజన్యంతో విద్యా సామాగ్రి, స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాపు వనిత క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి, ట్రెజరర్ రావూరి రజని, మాజీ ప్రెసిడెంట్ యూకేఎస్సీ గవర్నింగ్ బాడీ సెక్రటరీ నరహర్శెట్టి రూపవాణి, ఆర్ఏటి ఆండాళ్, మాజీ సెక్రటరీ బండారు ఝాన్సీ, అల్లు వనజాక్షి, సంధ్యారాణి, ప్రిన్సిపల్ వారణాసి రాధాకృష్ణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి స్టడీ అవుట్స్ జరుగుతున్నాయి. ఈ స్టడీ అవుట్స్కి సంబంధించి వరుసగా 2-3 రోజులు రోజుకి 2500 చొప్పున విలువ కలిగే స్నాక్స్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా ఎగ్జామినేషన్కి అవసరమైన స్కేల్స్ శ్రీమతి అల్లు వనజాక్షి గారు మరియు శ్రీమతి రజనీ గారు పెన్సిల్స్ మరియు అల్లం వాణి గారు మరియు ఈ రోజు కూడా స్నాక్స్ అందజేయడం జరుగుతున్నది. ఈ విధంగా స్కూల్ పిల్లలకి చాలా మంచి హృదయంతో ఈ స్నాక్స్ అన్ని ప్రొవైడ్ చేసి, అంతేకాకుండా 10th క్లాస్ ఎగ్జామినేషన్కి అవసరమైన మెటీరియల్ని కూడా సప్లై చేసినందుకు పిఎస్ఎం మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ తరఫున, హెచ్ఎం గారి తరఫున, స్టాఫ్ అందరి తరఫున, పిల్లలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలందరికీ ఎంతో దాతృత్వం కలిగి వాళ్ళు తినడానికి స్నాక్స్, వాళ్ళకి ఎగ్జామ్కి అవసరమైన మెటీరియల్ని ఎంతో ప్రేమతో అందించారు. అంతే మంచి రిజల్ట్ మా పిల్లలు కూడా మీకు అందిస్తారని మీకు ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. 50 మంది స్నేహితులతో మార్నింగ్ కాఫీ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయం. క్లబ్ 4వ వార్షికోత్సవ వేడుకలో వక్తలు. ఈ నెల 12న భీమవరంలో శ్రీ కాళీ వనాశ్రమం భీమవరం శాఖ ప్రారంభోత్సవం. కోలమూరులో వైభవంగా రుక్మిణి సత్యభామ సమేత సంతాన గోపాలస్వామి కళ్యాణ మహోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.